అందరికీ నమస్కారం। ఈ వీడియో చేయడానికి నిజంగా నేను చాలా సిగ్గుపడుతున్నాను। ఇలాంటి వాటి మీద కూడా నేను ఒక వీడియో చేయాల్సి వస్తుందని నేను కల్లో కూడా అసలు అనుకోలేదండి। అంత దారుణమైన నీచమైన సంఘటన మన ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకుంది। నేను దేని గురించి చెప్తున్నానో ఒక్కసారి ఈ వీడియో చూడండి। దగ్గరికి వచ్చావా చెప్పు తెగిపోతున్నారు ఎవరికి ఎక్కువ చూస్తాను తెచ్చుకోగలవు ఫోన్ ఫోన్ తీసుకొని ఎవరికివే కాల్ చేసి కలిపో ఇస్తావా 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 చెప్పు తీసుకుంటారు చెప్పు తీసుకుంటారు ఇస్తావా ఫోన్ ఎక్కడ తీసుకో ఇస్తావా చెప్పు తీసుకోవాలంటే ఏమన్నా మాట్లాడు ఏంటండి అది పట్టుకోండి అమ్మాయి నచ్చండి చూసారుగా ఇలాంటి వీడియో గురించి మనం మాట్లాడుకుంటున్నాము అంటే ఈ సమాజం ఎంత నీచంగా తయారవుతుందో మనం తెలుసుకోవచ్చు। ఇంత దారుణంగా తయారైన సమాజంలో నేను బతుకుతున్నానా అని నాకు అసహ్యం అనిపిస్తుంది। టీచర్ స్టూడెంట్ మధ్య జరిగిన ఈ సంఘటన చూస్తుంటే మనసు తరుక్కుపోతుంది। ఈ సభ్య సమాజంలో దేవుడులా కొలిచే గురువు మీద ఇలాంటి అగత్యం జరగడం, ఎవరు కనీసం స్పందించకపోవడం చాలా బాధాకరం। గుండెల్ని పిండేలా ఉన్న ఈ సంఘటన గురించి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం। ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖ జిల్లాలో భీమునిపట్నంలో ఈ విషయం జరిగింది। రఘు ఇంజనీరింగ్ కాలేజ్లో చాలా మంది స్టూడెంట్స్ చదువుకుంటున్నారు। ఆ ఇంజనీరింగ్ కాలేజ్లో మొబైల్ వాడడానికి లేదు, కానీ ఒక అమ్మాయి మొబైల్ వాడుతూ ఉండడం ఎన్సిసి టీచర్ గమనించింది। వెంటనే ఆమె ఆ స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి ఫోన్ లాక్కొని వెళ్ళిపోయింది। ఇది ఏ కాలేజ్ స్టాఫ్ అయినా చేస్తారు। మహా అయితే ఆఫీస్ రూమ్లోకి పిలిచి మందలించి మొబైల్ ఇచ్చేసి పంపిస్తారు, లేదంటే పేరెంట్స్ని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేస్తారు। ఇది ఎక్కడైనా కామన్గా జరుగుతుంది, కానీ రఘు ఇంజనీరింగ్ కాలేజ్లో అలా జరగలేదు। ఫోన్ లాక్కుంది అని ఆ స్టూడెంట్కి పిచ్చెక్కిపోయింది। 12,000 రూపాయల ఫోన్ లాక్కుంటావా డ్యాస్ దానా అంటూ బూతులతో చాలా రెచ్చిపోయింది। దగ్గరికి వచ్చావా చెప్పు తెగిపోతున్నారు ఎవరికి ఎక్కువ చూస్తాను తెచ్చుకోగలవు ఫోన్ తీసుకొని ఎవరికివే కాల్ చేసి కలిపో ఇస్తావా నా నోటితో నేను చెప్పలేని విధంగా ఆ స్టూడెంట్ ఎన్సిసి టీచర్ మీద తాండవం చేసింది। అక్కడే పనిచేసే టీచర్స్ స్టూడెంట్స్ అక్కడే ఉన్నారు। వారందరూ ముందు చెప్పుతో కొట్టనా అని బెదిరించింది। నువ్వు గౌరవంగా మాట్లాడు అని ఆ టీచర్ అంటే, నీతో ఏంటే గౌరవం, ముందు ఫోన్ ఇవ్వు, ఇస్తావా ఇయ్యవా అని గట్టిగా నిలదీసి అడిగింది। ఆ ఎన్సిసి టీచర్ మాత్రం నేను ఇవ్వను అని తెగేసి చెప్పేసింది। కాలేజ్ క్యాంపస్లో ఫోన్ వాడకూడదు అని చెప్పడమే తప్ప ఏంటండి ఇది? ఈ సమాజం ఎటు వెళ్తుంది? దీనికి సమాజం అంతా సిగ్గుపడి తల దించుకోవాలి। ఈ విషయం మీద కాలేజ్ యాజమాన్యం చర్యలు తీసుకుంది। ఆ స్టూడెంట్ని వెంటనే సస్పెండ్ చేసేసింది। కేవలం ఫోన్ తీసుకుంటే ఆ అమ్మాయి అంతలా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఏముంది? ఏ టీచర్ కూడా ఫోన్ తీసేసుకుని ఇంటికి తీసుకువెళ్ళిపోతారా? లేదా స్టూడెంట్ ఏ వస్తువు అయినా పర్మనెంట్ గా ఉంచుకుంటారా? లేదు కదా। మరి ఎందుకు ఇంత ఘోరంగా ఆ అమ్మాయి ప్రవర్తించింది? ఏంటండి అది పట్టుకోండి అమ్మాయి నచ్చండి చాలా మంది ఆ అమ్మాయి తల్లిదండ్రులను తప్పుపడుతున్నారు, కానీ ఒక లాయర్ గా నేను ఈ విషయాన్ని డీప్ గా అనలైసిస్ చేసినప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది। ఏ తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఇలా కావాలని పెంచరు కదా। నాకు తెలిసి ఈ వీడియో ఇంత వైరల్ అయిన దాకా వాళ్ళకి విషయం తెలిసి ఉండకపోవచ్చు। సోషల్ మీడియా ప్రభావం, ప్రస్తుతం ఉన్న జనరేషన్ ట్రెండ్ అంటూ మితిమీరిన స్వేచ్ఛ వల్ల ఇలా జరిగింది అని నేను అనుకుంటున్నాను। లేదా మొబైల్ ఫోన్ లో ఎవరు చూడకూడని విషయాలు
ఏవైనా ఉన్నాయా ఏమో అని చూడాలి. ఇవి పూర్తిగా తన పర్సనల్ కాబట్టి దాని గురించి మనం మాట్లాడలేము. కానీ ఒక అమ్మ లాంటి టీచర్ ని చెప్పుతో కొడితే దానికి ఎలాంటి శిక్ష పడుతుంది అని మనం చెప్పగలుగుతాం. ఆ అమ్మాయి ఏమో సరిగ్గా 18 సంవత్సరాలు నిండని అమ్మాయి. లా ప్రకారంగా ఆ అమ్మాయికి శిక్ష వేయలేం. కానీ కొంచెం ఆలోచిస్తే నైతికంగా ఆ అమ్మాయికి శిక్ష వేయొచ్చు. కళాశాల యాజమాన్యం ఆ అమ్మాయిని సస్పెండ్ చేసింది. కానీ ఇక్కడ మీకు ఒక విషయం గుర్తు చేస్తున్నాను. చిన్నప్పుడు మేము చదువుకునేటప్పుడు టీచర్ని చూస్తే వణికిపోయే వాళ్ళం. ఒకవేళ టీచర్ అమ్మా నాన్నలకి చెబితే వాడు నా కొడుకు కాదు చంపేయండి అని పేరెంట్స్ టీచర్స్కే అప్పచెప్పేవారు. దాంతో మనకి ఇంకా భయం వచ్చేది. అవునా కాదా? కామెంట్లో చెప్పండి. మరి ఇప్పుడు అలా కాదు. చిన్న పిల్లల్ని తాకకుండా 100 రకాల చట్టాలు వచ్చాయి. కానీ ఒక్క టీచర్కి మాత్రం ఎలాంటి చట్టాలు లేవు. దీన్ని మొగ్గలోనే తుంచేయాలి అంటే ఒక తమ్ముడుగా చెప్తున్నాను, ఒక అన్నగా చెప్తున్నాను. మీ పిల్లలతో వీలైనంత ఎక్కువ టైం గడపండి. ఫోన్లు ఇచ్చేసి ఆహా మా పిల్లలకి అన్ని సౌకర్యాలు ఇచ్చామని మాత్రం మురిసిపోకండి. వాళ్ళని ఒక కంట గమనిస్తూ ఉండాలి. వాళ్ళకి మొదటి ఫ్రెండ్ గా మీరే ఉండాలి. వాళ్ళ అయిష్టాలు ఏంటో తెలుసుకోవాలి. వాళ్ళకి ఏం కష్టం కలిగినా ఏం ఫీలింగ్ కలిగినా ముందు మీకే చెప్పాలి. అలా ఉండాలి తప్ప ఆన్లైన్ లో ఉండే వెధవలకి మన పిల్లలు అలవాటు కాకూడదు. ఇదంతా నేను ఏదో క్లాస్ పీకడానికి చెప్పట్లేదండి, కేవలం ఆవేదనగా చెప్తున్నాను. అందరూ పిల్లలతో ప్రేమగా ఎక్కువ టైం గడపండి. వారిని సెల్ ఫోన్స్ కి బానిస చేయకండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ ప్రేమ ఆశీస్సులు సబ్స్క్రైబ్ రూపంలో తెలియచేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియో వల్ల కొంతమంది అయినా మారితే సంతోషపడతాను. ప్రేమగా మీ అడ్వకేట్ అలీ. ఇప్పటికైనా మారండి.